హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం 2024-25కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెట్ గురించి చదువుకుందాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఒక్క ఆర్థిక సంవత్సరంలో 3 బడ్జెట్లను తీసుకొచ్చారు. మొదటిదేమో తొలి 4 నెలలకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఎలక్షన్స్ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల మీద పూర్తి అవగాహన రావాలన్నట్టుగా మళ్ళీ 4 నెలలకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మిగిలిన 4 నెలలకి పూర్తి స్థాయి బడ్జెట్ని తీసుకొచ్చారు. మొత్తం 2.94 లక్షల కోట్లతో ఇప్పుడు బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్. అయితే ఆర్థిక ప్రగతి మరియు సంక్షేమం వీటిని సమానంగా ప్రజలకు అందించేందుకే మేము ఈ ప్రతిపాదనలన్నీ సిద్ధం చేశామన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ బడ్జెట్లో అసలు ఏ రంగాలకి ఎంత కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి, రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఏపీ ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్. ఈయన మొత్తం ఈ సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగతా 4 నెలలకు గాను 2,94,427.25 కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. మరి ఇందులో శాఖల వారీ కేటాయింపులు, రెవెన్యూ, మూలధన వ్యయం, జిఎస్డిపి, ద్రవ్యలోటు వీటన్నింటి గురించి చెప్పారు. మరి అందులో చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ 2,94,427.25 కోట్లు. మరి అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసరికి 2,35,916.99 కోట్లు. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమంటాము, మూలధన వ్యయం అంటాం, 32,712.84 కోట్లు. అదే రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసరికి రాష్ట్ర జీడిపిలో 2.12% ఉండొచ్చు. అదే ద్రవ్య లోటు వచ్చేసరికి రాష్ట్ర జీడిపిలో 4.19% ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, రెవెన్యూ లోటు 34,743 కోట్లు ఉంటుంది అన్నట్టుగా, ద్రవ్య లోటు వచ్చేసరికి 68,742.65 కోట్లు ఉంటుంది అన్నట్టుగా. మరి ఓవరాల్గా బడ్జెటరీ పొజిషన్ ఏంటి ఏపీకి సంబంధించి అనేసి చూస్తే, ఇది చూడండి, ఇక్కడ కోట్లలో చెప్తూ ఉన్నారు. రెవెన్యూ రిసీట్స్ వచ్చేసరికి, రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, మనకి రెవెన్యూ ఆదాయం ఏదైతే వస్తుందో ఆ రెవెన్యూ ఆదాయం వచ్చేసరికి 2,01,113.61 కోట్లు. అందులో పబ్లిక్ డెట్ వచ్చేసరికి 91,443.01 కోట్లు. అలాగే లోన్ రికవరీస్ మీద వచ్చేటటువంటి ఆదాయం 12 కోట్లు. పబ్లిక్ అకౌంట్ ద్వారా వచ్చేటటువంటిది 1,798.63 కోట్లు. అంటే మొత్తం 2,94,427.25 కోట్లు. మరి టోటల్ రిసిట్స్ ఇవన్నీ. మరి ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం 2,35,916.99 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32,712.84 కోట్లు. డెట్ పేమెంట్ వచ్చేసరికి 24,498.98 కోట్లు. అదే లోన్స్, అడ్వాన్సెస్ వీటికి కట్టడానికేమో 1,298.44 కోట్లు ఖర్చు అవుతాయి. దీని లెక్క కూడా మొత్తం 2,94,427.25 కోట్లు. సో దాంతో మనకు వచ్చే రిసీట్స్, ఎక్స్పెండిచర్ మొత్తం పోగా మనకి నెట్ ఏంటి, డెఫిసిటా సర్ప్లసా అంటే ఏమీ ఉండదు, జీరో. సో ఇక్కడ ఈక్విలిబ్రియం అన్నటువంటిది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్ర పన్నులు, సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా మనకు వస్తుంది, అలాగే పన్నేతర ఆదాయం ద్వారా వస్తుంది. కానీ మనకి లోటు ఎక్కడొస్తుంది, అభివృద్ధి వ్యయం మీద ఖర్చులుంటాయి, వడ్డీ చెల్లింపులు, పరిపాలనా వ్యయం, పన్ను వసూళ్ల మీద వ్యయం, ఇంకా మిగతా వ్యయాలన్నీ కలిపి మనకి మొత్తం చూడండి నెట్ వచ్చేసరికి జీరోగా ఉంది. ఇందాక చూసింది ఇక్కడ పిక్టోరియల్గా అన్నమాట. రెవెన్యూ రిసీట్స్, పబ్లిక్ డెట్, లోన్ రికవరీస్, పబ్లిక్ అకౌంట్కి సంబంధించి. అలాగే ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డెట్ పేమెంట్, లోన్స్ మరియు అడ్వాన్సెస్. మరి ఇక్కడ చూడండి, రెవెన్యూ అకౌంట్కి సంబంధించి మనకి రిసీట్స్ అలాగే ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నామో ఇది కేవలం ఎస్టిమేట్స్ అంతేనా. సో ఇంత ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం అన్నట్టుగా.
అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్టిమేట్ చూడండి. రెవెన్యూ అకౌంట్కి సంబంధించి ఇలా ఉంది. మనకి ఎస్టిమేషన్స్ అన్నటువంటివి రిసీట్స్ కన్నా ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది రెవెన్యూ అకౌంట్లో. అంటే పెన్షన్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలా ఖర్చు పెట్టేవన్నీ శాలరీస్ కావచ్చు, ఇవన్నీ రెవెన్యూ అకౌంట్ కిందికి వస్తాయన్నమాట. మరి అందులోనూ ఇక్కడ చూడండి, రెవెన్యూ రిసిట్స్ అంటే ఏమేమి వస్తాయి? ట్యాక్సెస్ మరియు డ్యూటీస్, అందులో సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ ఉంటుంది, ట్యాక్సెస్ మరియు డ్యూటీస్ స్టేట్ యొక్క షేర్ అనేది ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ట్యాక్సెస్ కాకుండా ఎలా వస్తాయి? ఇంట్రెస్ట్ మీద వస్తుంది, అది కాకుండా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ లాగా సెంటర్ నుంచి వస్తుంది అనమాట. అలా టోటల్ ఈ 2,01,173.61 కోట్లు. అదే ఎక్స్పెండిచర్ అంటే చూడండి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద పెడతాం, డెట్ సర్వీసెస్ మీద, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ట్యాక్స్ కలెక్షన్కి ఛార్జెస్, అలాగే మిగతా ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే 2,35,916.99 కోట్లు అనమాట. అంటే రెవెన్యూ రిసీట్స్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 34,743.38 కోట్లు ఉంది. మరి ఇప్పటిదాకా వ్యయం అలాగే ఆదాయం వీటి గురించి చూసాం. అయితే ఇప్పుడు ఏ ఏ రంగాలకి ఎంత కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి అన్నటువంటిది చూద్దాం. అయితే ఇప్పుడు మనం గమనించాలి, మనకొచ్చే ఆదాయం ఆధారంగా బడ్జెట్ని నియంత్రిస్తూ రావాలి. ఎప్పుడైనా ఆదాయానికి ఖర్చుకి మధ్య వ్యత్యాసం తగ్గించటం కోసం వీలైనంత మేరకి బడ్జెట్ పరిమాణాన్ని కుదించారు. అది ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ వ్యయం 32,000 కోట్లు. కానీ ఇప్పటిదాకా చెల్లించిన బిల్లుల ప్రకారం చూస్తే ఈ అంచనాలకు చేరుకునే సంకేతాలు కూడా ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఏంటి? సో దీన్ని రీచ్ అవ్వచ్చు అన్నటువంటి అంచనాల మేరకే కుదిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొకటి, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు అంచనా వేశారు కదా. మరి ఇంత ఆదాయం వస్తుందా అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వచ్చిన ఆదాయం కేవలం 68,000 కోట్లు మాత్రమే. కానీ మిగిలింది ఇంకో 6 నెలలు. దాంతో 2 లక్షల కోట్ల ఆదాయం సాధించటం అన్నటువంటిది మనకి వస్తుందా అన్నటువంటిది. ఇకపోతే అప్పులే 94,000 కోట్లని చూపించారు. ఆదాయం అనుకున్నంత రాకపోతే అదనంగా ఇంకా అప్పులు తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. అంతేనా? సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కొన్ని రంగాల్ని చూద్దాం. అందులో ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే చూడండి, టీచింగ్ గ్రాంట్స్ కింద 18,397.48 కోట్లని ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్కి ఉంచారనమాట. ఇది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇదంతా ప్రస్తుత బడ్జెట్ గురించి అనమాట. ఇవి ఇంతకు ముందుకు. రెండవది, సమగ్ర శిక్షా అభియాన్కి మొత్తం 3,507.31 కోట్లని కేటాయించారు. మిడ్ డే మీల్ స్కీమ్కి ఇప్పుడు పేరు మార్చారు. అదేంటి? డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అనేసి. దీనికోసం 1,854.03 కోట్లు కేటాయించారు. అలాగే మన బడి మన భవిష్యత్తు అన్నటువంటి స్కీమ్కి 1,000 కోట్లను కేటాయించారు. ఇంకా మిగతా అన్ని స్కీమ్స్ కలిపి 5,150.50 కోట్లు. సో మొత్తం అలా విద్యారంగానికి 29,909.32 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదే హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి చూస్తే మొత్తం 18,421.15 కోట్లను కేటాయించారు. అందులో ఒకటి వైద్య సేవకి సంబంధించి డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి 4,000 కోట్ల రూపాయలని కేటాయించారు. నేషనల్ హెల్త్ మిషన్కి వచ్చేసరికి 2,431.59 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్కి సంబంధించి 1,649.40 కోట్లు. అదే సెకండరీ హెల్త్కి సంబంధించి 1,324.57 కోట్లు. సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్కి సంబంధించి 600 కోట్లు. 104 అలాగే 108 అంబులెన్స్ సర్వీసెస్కి 345.12 కోట్లు. ఇంకా మిగతా స్కీమ్స్ అన్నిటికీ కలిపి 8,070.47 కోట్లు. అలా మొత్తం 18,421.15 కోట్ల రూపాయలని హెల్త్ అంటే ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అగ్రికల్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ మొత్తం 10,022.24 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన స్కీమ్కే 3,796.50 కోట్లు హయ్యెస్ట్ కేటాయింపులు దీనికే అయ్యాయి.
దాని తర్వాత కృషోన్నతి యోజనకు వచ్చేసరికి 1112.95 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ఏదైతే ఉందో క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి దీనికి 1023 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ అన్నటువంటి స్కీమ్కి 1000 కోట్లు. అట్లానే వడ్డీ లేని రుణాలు అంటే జీరో వడ్డీ లోన్స్ వచ్చేసరికి మనకి 628 కోట్లు ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అసిస్టెంట్స్ని ఇవ్వటం కోసం 506 కోట్లు కేటాయించారు. ప్రైస్ స్టెబిలైజేషన్ని తీసుకురావటం కోసం ఈ ఫండ్కి 300 కోట్లు కేటాయించారు. అలానే సీడ్స్ని ఫార్మర్స్కి సప్లై చేయడానికి 240 కోట్లు కేటాయించారు. రైతు సాధికార సంస్థకి 139 కోట్లు, హార్టికల్చర్ యూనివర్సిటీకి 102 కోట్లు, మిగతా అన్ని స్కీమ్స్ కలిపి 1174.53 కోట్లు అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. మరి పవర్ సెక్టార్కి సంబంధించి చూస్తే ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, అలాగే ఏపీ జెన్కో అంటే పవర్ జనరేషన్ కంపెనీస్, వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు చూడండి బడ్జెటరీ ఎస్టిమేట్స్ 2024-25 గాను ఎన్ని కోట్లు కేటాయించారు? 8155.31 కోట్లు. ఇది కేవలం 4 నెలల కాలానికి మాత్రమే. నెక్స్ట్ చూడండి ఇరిగేషన్ సెక్టార్కి సంబంధించి ఇందులో మేజర్ మరియు మైనర్ ఇరిగేషన్కి వచ్చేసరికి 13,605.83 కోట్లు కేటాయించారు. మైనర్ ఇరిగేషన్కి వచ్చేసరికి 1221.98 కోట్లు. అదే సిఏడికి సంబంధించి 20.48 కోట్లు. ఫ్లడ్ కంట్రోల్ మరియు డ్రైనేజ్కి సంబంధించి 389.14 కోట్లు. మొత్తం 15,237.42 కోట్లు కేటాయింపులు అనేటువంటివి జరిగాయి. అందులోనూ కీలక ప్రాజెక్టులకి సంబంధించి చూడాలి మనం. ఇక్కడ సిఏడి అంటే ఏంటి? కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటాం. ఏంటి? కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పేసి మరి దీనికోసం 20.48 కోట్లు కేటాయించారనమాట. మరి ఇప్పుడు చూస్తే పోలవరంకి సంబంధించి ఇందులో హయ్యెస్ట్ అనమాట. మేజర్ ఇరిగేషన్స్లో పోలవరం అన్నటువంటిది ఒకటి. పోలవరం ప్రాజెక్ట్కే ఇప్పుడు హయ్యెస్ట్ కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి. ఎంత? 5,448.62 కోట్ల రూపాయలు. దాని తర్వాత గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అంటాం. దీనికోసం 2,888 కోట్ల కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి. ఆ తర్వాత హంద్రీ నీవా ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్కి సంబంధించి 1867 కోట్ల కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి. ఇది కాకుండా తెలుగంగ ప్రాజెక్ట్ అన్నటువంటిది, రాయలసీమకి సంబంధించి తెలుగంగ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఈ తెలుగంగకేమో 887.54 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా వెలిగొండ, తోటపల్లి పుష్కర ప్రాజెక్ట్ కావచ్చు, సోమశిల, పులివెందుల కెనాల్, కృష్ణా బేసిన్, వంశధార, నాగార్జున సాగర్, ఇలా వివిధ రకాల బోర్డులకి వివిధ రకాల కేటాయింపులు అన్నటువంటివి చాలా జరిగాయి. మొత్తం కలిపితే 15,237.42 కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయించినట్టు. చూడండి ఇక్కడ సెక్టార్ వైజ్ అలొకేషన్స్ ఒకసారి చూస్తే స్కూల్ చిల్డ్రన్స్కి 29,909 కోట్లు, ఉమెన్ మరియు చైల్డ్ వెల్ఫేర్కి 4,285 కోట్లు, అదే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి 1,215 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్కి 2,326 కోట్లు, హెల్త్కి 18,421 కోట్లు, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 16,739 కోట్లు, అలాగే అర్బన్ డెవలప్మెంట్కి 11,490 కోట్లు, హౌసింగ్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు రూరల్కి సంబంధించి మొత్తం 4,012 కోట్లు, అదే ఎన్వైరన్మెంట్ మరియు ఫారెస్ట్ని కన్సర్వ్ చేసుకోవటం కోసం 687 కోట్లు, వాటర్ రిసోర్సెస్ కోసం 16,705 కోట్లు, అదే ఇండస్ట్రీస్ మరియు కామర్స్కి వచ్చేసరికి 3,127 కోట్లు, ఎనర్జీ సెక్టార్కే 8,207 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి 9,554 కోట్లు, అలాగే యూత్, టూరిజం మరియు కల్చర్కి 322 కోట్లు, పోలీస్ డిపార్ట్మెంట్కే చూడండి 8,495 కోట్లు. అయితే ఈసారి బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 43,402 కోట్ల రూపాయలతో.
మరి ఈ వ్యవసాయ బడ్జెట్లో దేనికి ఎన్ని కేటాయింపులు జరిగాయన్నటువంటిది చూడండి. భూసార పరీక్షలకి 38.88 కోట్లు కేటాయించారు. మనము ఒక పంటకు పండించాలి అంటే ఆ భూసారం ఎలా ఉంది అన్నటువంటిది చూడాలి. ఏం లోటున్నాయో వాటిని వేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎరువుల్ని వాడకూడదన్నటువంటి లక్ష్యంతో భూసార పరీక్షల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే విత్తనాల పంపిణీకి 240 కోట్లు, ఎరువుల సరఫరాకి 40 కోట్లు, పొలం పిలుస్తోందనే కార్యక్రమానికి 11.31 కోట్లు, వ్యవసాయ శాఖకే మొత్తం 8,564.37 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకి 187.68 కోట్లు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు కేటాయించారు. ఉద్యాన శాఖకేమో 3,469 కోట్లు. అలాగే అన్నదాత సుఖీభవ స్కీమ్కి చూడండి 4,500 కోట్లు, రైతు సేవా కేంద్రాలకు 26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్కేమో 44.03 కోట్లు, పంటల బీమాకి 1023 కోట్లు, పట్టు పరిశ్రమకు వచ్చేసరికి 108.4429 కోట్లు కేటాయించారు. అలాగే చూడండి వ్యవసాయ మార్కెటింగ్కి 314.80 కోట్లు, సహకార శాఖకు వచ్చేసరికి 308.26 కోట్లను కేటాయించారు. అంతేకాదు ఎన్టీఆర్ జలసిరి వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి ఎన్టీఆర్ జలసిరి అన్నటువంటి స్కీమ్కి వచ్చేసరికి మొత్తం 50 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తారు. ఉపాధి హామీ పథకానికే 5,150 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ని అందజేస్తూ ఉంటారా, ఆ ఉచిత విద్యుత్కి ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంతో తెలుసా? మొత్తం 7,241.30 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కి కేటాయించడం జరిగింది. ఇది మాత్రమే కాదు, వచ్చే 3 ఏళ్లలో డ్రోన్లని వ్యవసాయంలో వినియోగించాలి, దాన్ని అన్ని గ్రామాలకి విస్తరిస్తాము అన్నటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, సమగ్ర నూతన జల విధానాన్ని తీసుకొచ్చి ప్రతి పొలానికి నీరందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలకి నీటిని అందించాలి అన్నట్టుగా దానికోసమే జలవనరుల శాఖకి 16,705 కోట్లను కేటాయించారు. పోలవరాన్ని పూర్తి చేయటానికే ఇప్పుడు మొదటి ప్రాధాన్యతనిచ్చారు. మరి పోలవరం అన్నటువంటిది ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్, అవునా? పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది నేషనల్ ప్రాజెక్ట్. మరి దీనికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ని ఏ సంవత్సరంలో ఇచ్చారు అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. పోలవరంకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ని ఏ సంవత్సరంలో ఇచ్చారు అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, గిరిజన సంక్షేమానికి సంబంధించి మొత్తం 7,557 కోట్లు కేటాయించారు. దీంట్లో భాగంగా ఏం చేస్తారు? గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తారు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందిస్తారు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, అలాగే విదేశీ విద్యానిధి పథకాలు వీటన్నిటిని అమలు చేస్తారు. అలాగే గిరిజనుల యొక్క ఆరోగ్య సంరక్షణకి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, గృహ నిర్మాణ శాఖకి 4,012 కోట్ల రూపాయలని కేటాయించారు. 2029 నాటికి అందరికీ ఇల్లు అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి దీనికోసం పేదలకి 25 లక్షల ఇల్లు లేదంటే ఇళ్ల పట్టాలిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 8.69 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. అలాగే నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000కు పైగా ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. ఈ హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా చేపడతారు. అలాగే పాఠశాల విద్య కోసం 29,909 కోట్ల రూపాయలని కేటాయించారు. మరిందులో భాగంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దిశగా డిఎస్సిని తీసుకురాబోతున్నారు. అలాగే టీచర్స్ మీద యాప్ భారం అన్నటువంటి తగ్గించబోతున్నారు. ఇంటర్ విద్యార్థులకి ఫ్రీగా బుక్స్, బ్యాగ్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ఎస్సీ సంక్షేమం కోసం 18,497 కోట్లను కేటాయించారు. ఇందులో భాగంగా 2014-19 మధ్య కాలంలో ఏవైతే ఎస్సీ పథకాలను అమలు చేశారో వాటిని పునరుద్ధరించబోతూ ఉన్నారు. ఎస్సీల యొక్క జీవనోపాధికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు రాయితీతో కూడినటువంటి వడ్డీ లేని రుణాలను ఇస్తారు. కాలేజ్ సర్టిఫికెట్స్ పొందటానికి విద్యార్థులకు ఇబ్బందులు తొలగించడం కోసం కాలేజ్ యాజమాన్య ఖాతాల్లోకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ని అందించడం జరుగుతుంది. అలానే ఇప్పటిదాకా పెండింగ్లో పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ మొదటి బకాయిలు కూడా దశల వారీగా విడుదల చేస్తారు.
నెక్స్ట్ చూడండి, మైనారిటీ సంక్షేమానికి సంబంధించి 4,376 కోట్ల కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి. అందులో ఇమాంలకి, మౌజంలకి, పాస్టర్లకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇస్తారు. మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకి సహాయం అందిస్తారు. అలాగే మైనారిటీలకి ఆర్థిక ఉపాధి అవకాశాల్లో సమాన భాగస్వామ్యం కూడా కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, బీసీ సంక్షేమానికి సంబంధించి ఏపీ వార్షిక బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం 39,007 కోట్లను కేటాయించడం జరిగింది. అందులో రజకులు, దూదేకులు, నాయీ బ్రాహ్మణులు ఇలాంటి సాంప్రదాయ వృత్తిదారులు ఉంటారా, వీళ్ళ యొక్క జీవనోపాధి పెంపుకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే నేత కార్మికులకి నైపుణ్యాభివృద్ధి శిక్షణని అందిస్తారు. దానికోసం ఆర్థిక తోడ్పాటును కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, రైతులకి లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా మొత్తం 43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ని తీసుకొచ్చారు. అందులో వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలు, టెక్నాలజీ వినియోగం, రాయితీ మీద విత్తనాలు, సూక్ష్మ పోషక ఎరువులు ఇవ్వటం, వ్యవసాయ ఉచిత విద్యుత్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కౌలు రైతులకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఒకే ఏడాది 3 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఈసారి చూడండి, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేలాగా ఈ కర్మాగారానికి 25 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మరి 2019 డిసెంబర్ 23న ఒకటోసారి, 2023 ఫిబ్రవరి 15న రెండోసారి కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయటం జరిగింది. అయితే ఇప్పటికీ మనం చూస్తే జేఎస్డబ్ల్యూ సంస్థతో ఆల్రెడీ ఒప్పందం అన్నటువంటిది ఈ కర్మాగారానికి ఉన్నా పనులు ఇంకా మొదలవ్వలేదు. ఆ ప్రతిపాదనల్ని మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం ఇప్పుడు 25 కోట్లు కేటాయించారు. అలానే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇప్పుడు 50 కోట్లు కేటాయించారు. మరి ఈ మెట్రో రైల్కి సంబంధించి భూసేకరణకు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో బడ్జెట్లో ఇప్పుడు మెట్రో రైల్ కార్పొరేషన్కి 50 కోట్లు కేటాయించారనమాట. అదే డ్వాక్రా సున్నా వడ్డీ పథకం ఏదైతే ఉంటుందో దీనికి 1,250 కోట్లు డ్వాక్రా మహిళలకి చేయూత అందించడం కోసం అనమాట. సున్నా వడ్డీ పథకం అమలుకి ఇప్పుడు 2014-19 మధ్య సున్నా వడ్డీ పథకం 5 లక్షల వరకు వర్తిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 10 లక్షల వరకు దీన్ని అమలు చేస్తామన్నట్టుగా చెప్పారు. దానికోసం ఇప్పుడు 1,250 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో అమలుకు వచ్చేసరికి 300 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అమలుకి 950 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆడబిడ్డ నిధి అన్నటువంటి పథకానికి సంబంధించి 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళలకి 1,500 చొప్పున నెలకి ఆర్థిక సహాయం అందిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు 3,341 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారు. అందులో బీసీ మహిళలకి 1,099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629.37 కోట్లు, మైనారిటీలకి 83.79 కోట్లు, ఎస్సీ మహిళలకి 1,198.42 కోట్లు, గిరిజన మహిళలకి 330.10 కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించారన్నమాట. అలానే ఈ ఏదైతే సూపర్ 6లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అన్నారో దాన్ని ఈ ఏడాది నుంచే తీసుకొస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మైనారిటీ యువతకి రాయితీలో రుణాల్ని అందించడం జరుగుతుంది అన్నట్టుగా మైనారిటీల సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారు? 4,376 కోట్లు. చూడండి, ఇమాం మౌజంల గౌరవ వేతనాలకేమో 90 కోట్లు, పాస్టర్ల గౌరవ వేతనాలకి 29.49 కోట్లు, క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకి 2.49 కోట్లు, మైనారిటీ ఆర్థిక సంస్థలకి 173 కోట్లు, ఉర్దూ అకాడమీకేమో 3.66 కోట్లు కేటాయించారు. అదే గిరిజన సంక్షేమం అభివృద్ధికి వచ్చేసరికి 7,557 కోట్లు కేటాయించారు. అందులో ఐటీడీఎల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాస్ని గాడిలో పెట్టేందుకు 23.77 కోట్లు కేటాయించారనమాట. చూడండి, ట్రైకార్కి వచ్చేసరికి 110 కోట్లు, మౌలిక వసతులకి 125 కోట్లు, ఉచిత విద్యుత్ని అందించడానికి 100 కోట్లు, బోధనా రుసుములకి 128 కోట్లు, ఉపకార వేతనాలకు వచ్చేసరికి 41 కోట్లు, అలాగే గిరిజన పరిశోధన కేంద్ర ఏర్పాటుకి 28 కోట్లు, అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కింద 10 కోట్లు,
అలానే విద్యా సంస్థల్లో వసతుల్ని ఏర్పాటు చేయటం కోసం 42 కోట్లు, అలా మొత్తం గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధికి 7,557 కోట్లు కేటాయించారు. మరి ఇందాక మనం అనుకున్నట్టుగా జల వనరులకు సంబంధించి కేటాయింపులు భారీగా ఉన్నాయి. అందులో పోలవరం ప్రాజెక్ట్కే హయ్యెస్ట్ అనుకున్నాం. ఎంత? 4,445.42 కోట్లు. ఆ తర్వాత మనం చూస్తే గాలేరు నగరి సుజల స్రవంతికి, ఆ తర్వాత హంద్రీనీవా సుజల స్రవంతికి, ఆ తర్వాతకు వచ్చేసరికి తెలుగంగ ప్రాజెక్ట్, ఆ తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్. చూడండి, అలా ప్రాజెక్టులకు మొత్తం చిన్న చిన్న పులివెందుల కాలువకు చూడండి 305 కోట్లు ఇలా కేటాయింపులు అన్నటువంటివి జరిగాయి. చింతలపూడి ఎత్తిపోతలకి 150 కోట్లు కేటాయించారు. వరద నియంత్రణ పనులకి 448.53 కోట్లు కేటాయించారు. చిన్ననీటి వనరులకి 1018.64 కోట్లు కేటాయించారు. మరి వివిధ శాఖలకి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఒక్కసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది, చూసుకోవాలి. మరి ఈ పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర అట్ 2047 అన్నటువంటి విజన్తో ముందుకు వెళ్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కేటాయింపులన్నీ చేస్తోంది. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.